హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్త వంట కొంచెం కూర చూపిస్తున్నాను తయారీ చేయటం. ఆలు గ్రీన్ బఠానీ కూర వండడం మీకు ఈరోజు చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: గ్రీన్ బఠానీ, ఆలు కుక్ చేసి పీసెస్ కట్ చేయాలి. నెక్స్ట్ కొత్తిమీర, గార్లిక్, గ్రీన్ మిర్చి, టమోటా, జింజర్, ఇవి ఈ ఐటమ్స్. మళ్ళీ నెక్స్ట్ ఏమిటంటే ఇంగువ, కాశ్మీర్ రెడ్ చిల్లీ, సాల్ట్, టర్మరిక్. ఈ ఐటమ్స్ ఈ సబ్జీకి కావాల్సినవి. ఈ సబ్జీ తయారీ విధానం ఏంటో మీకు చెప్తాను. ఈ గ్రీన్ చిల్లీ, గార్లిక్, మళ్ళీ కొత్తిమీర, ఇది జింజర్, టమాటా, ఇవన్నీ పేస్ట్ చేసి ఉంచుకోవాలి. అది పేస్ట్ నేను తయారు చేసి ఉంచాను. ఇవ్వండి, ఇలా ఉంటుంది ఆ పేస్ట్. ఆ తర్వాతనే ఈ ఆలు ఉన్నాయి కదా, ఈ ఆలుని కొద్దిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలి. ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసి తీసేయాలి. అవుట్ సైడ్ తీసేసి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఫ్రై చేసి అది కూడా కొద్దిగా ఫ్రై చేయాలి. సైడ్ తీసి పెట్టుకొని అప్పుడు మనం సబ్జీ తయారు చేయడం స్టార్ట్ చేయాలి. హలో ఫ్రెండ్స్, ఇగో బంగాళాదుంపని ఫ్రై చేస్తున్నాను. ఈ బంగాళాదుంప పీసెస్ని ఫ్రై చేసి లైట్గా ఫ్రై చేయాలి. అవి ఫ్రై చేసి సైడ్ మీద తీసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇలా ఉంటాయి. ఇవి బంగాళదుంపని ఇలా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కల్ని నూనెలోనే వేపాను. తోడా వేపాలి. తోడా వేపిన తర్వాతనే గ్రీన్ బఠానీ వేపాలి. గ్రీన్ బఠానీని వేపాలి. కొద్దిగా ఫ్రై చేయాలి, ఎక్కువగా ఫ్రై చేయకండి. లైట్గా ఫ్రై చేస్తే చాలు గ్రీన్ బఠానీ. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ బఠానీ ఇంతవరకు ఫ్రై చేస్తే చాలు. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. దీన్ని సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఫ్రెండ్స్, గ్రీన్ బఠానీ ఫ్రై అవ్వడం అయ్యింది. ఇప్పుడు జీరా ఆయిల్ వేసుకొని జీరా వేయాలి. కొద్దిగా జీరా వేయాలి. జీరా వేసిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో మనం యాడ్ చేయాలి. పేస్ట్ యాడ్ చేశాం కదా, ఇప్పుడు కొద్దిగా మనం దీన్ని ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, చూడండి మసాలా ఎలా ఫ్రై అయ్యిందో. దాని వాటర్ అంతా తగ్గిపోయి నూనె బయటికి వచ్చినంత వరకు దాన్ని ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాతనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఎవరికి రుచికి తగ్గ సరిపోయినంత సాల్ట్ వాళ్ళు వేసుకోవడమేమో. వేసి మళ్ళీ 1 సెకండ్ అటు నుంచి ఇలాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాతనే మన ఇంట్లో చేసుకున్న మసాలా కారం పొడిని యాడ్ చేయాలి. మసాలా కారం పొడి ఎవరికి ఎంత కారం కావాలో దాన్ని బట్టి మసాలా కారం పొడి యాడ్ చేయాలి. ఈ కారం పొడి వేసి 1 సెకండ్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాతను మీకు చిన్న సీక్రెట్, రెడ్ చిల్లీ పౌడర్ని సోడా యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది. చిల్లీ పౌడర్ సోడా కొద్దిగా యాడ్ చేస్తే కలరు బాగుంటుంది. మళ్ళీ ఒక 1 టైం ఇలా బ్రెడ్ అంతా కలిసేటట్లు కలపండి. కలిపిన తరువాతను కొద్దిగా ఇంగువని యాడ్ చేయండి. కొద్దిగా ఇంగువ యాడ్ చేశారు కదా, యాడ్ చేసి మళ్ళీ 1 సెకండ్ మళ్ళీ దీన్ని అటు నుంచి ఇలాగా కలపాలి. కలిపిన తర్వాతనే
మీరు చాట్ మసాలా పౌడర్ని కొద్దిగా యాడ్ చేయండి. ఈ చాట్ మసాలా పౌడర్ యాడ్ చేస్తే ఈ కర్రీ, ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బా చాలా బాగుందని ఈ కూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. చాట్ మసాలాని కొద్దిగా యాడ్ చేయాలి. ఇంకో మసాలా ఫ్రై అయ్యింది. ఈ మసాలా ఫ్రై అయిన తర్వాతనే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. మీకు సెమీ గ్రేవీ వండేటట్లు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కొద్దిగా బాయిల్ అయిన తర్వాతనే, కుక్ అయిన తర్వాత బంగాళదుంపల్ని, ఆ గ్రీన్ బఠానీని యాడ్ చేసుకొని సెమీ గ్రేవీ ఉన్నంత వరకు వచ్చి చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది సాంబార్ చేస్తున్నాం కదా, ఈ సాంబార్కి మ్యాచింగ్ ఈ సబ్జీ మీరు అలాగా తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జ్యూస్ అనేది, ఆ మసాలా అనేది చాలా థిక్ అయ్యింది. ఈ థిక్ అయినప్పుడు ఈ బంగాళదుంప పీసెస్ని యాడ్ చేయాలి. బంగాళదుంప పీసెస్ యాడ్ అయిన తర్వాతనే మనం గ్రీన్ బఠానీని యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆలు వేసి ఇలా మిక్స్ చేయాలి. గ్రేవీ అంతా ఆలూకి పట్టేటట్లు ఆలు పీసెస్ గ్రేవీ తాలూకా ఫ్లేవర్ని పీల్చుకోవాలి. ఆ పీల్చుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ బఠానీ యాడ్ చేస్తాను చూడండి. గ్రీన్ బఠానీ, ఈ గ్రీన్ బఠానీ యాడ్ చేస్తూ బంగాళదుంప, ఈ గ్రీన్ బఠానీ, ఈ గ్రేవీ అన్నీ కరెక్ట్గా మిక్స్ అవ్వాలి. చూడండి, ఫ్రై ఇంతవరకు ఇలాగ అయ్యింది కదా. మాకు ఈ సాంబార్ తోటి ఇలా ఫ్రై ఉంటే మాకు చాలు. మీకు ఇంకా జ్యూస్ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ ఇంకా చేసుకొని లూజ్గా దింపుకోవచ్చును. ఈ లాస్ట్లో మనం ధనియా పత్త, ఇది కొత్తిమీరని యాడ్ చేయాలి. డెకరేట్ చేసేసి ఇక స్టాప్ చేసేయటమే కుకింగ్. సరే, కంప్లీట్ అయింది. ఇది మీరు తయారు చేసి చూడండి. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మటుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను న్యూ పర్సన్, నేను న్యూ కుకింగ్, మీరు కొద్దిగా నాకు హెల్ప్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే కదండి, బాయ్.